అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వడలు, బోండాలు, బజ్జీలు లాంటి స్నాక్స్ అంటే మన అందరికీ ఎంత ఇష్టమో కదా. అందుకే మీకు ఇవాళ ఒక కొత్త వెరైటీ వడ చూపించబోతున్నాను. ఇది మధుర్ వడ. ఈ రెసిపీని కర్ణాటకలో ఎక్కువగా చేస్తారు. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో రండి, ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ వడలకి పిండి ప్రిపేర్ చేయాలి. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన కొన్ని కరివేపాకులు, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత మరిగే వేడి నూనె వేయాలి. ఇదంతా కూడా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తయారు చేయాలి. నీళ్లు అన్నీ ఒకేసారి పోస్తే పిండి జారుగా అయిపోతుంది, వడలు కూడా సరిగ్గా రావు. సో అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూసి నీళ్లు పోయాలి. చూస్తున్నారు కదా, దీని మొత్తం ఇలా చపాతీ పిండిలాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద కొద్దిగా నూనె రాసి స్ప్రెడ్ చేయాలి. దీన్ని కనీసం ఒక పావు గంట 20 నిమిషాల పాటు పక్కన పెడితే బాగా సెట్ అవుతుంది. పావు గంట తర్వాత ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకుని ఒక అరిటాకు మీద పెట్టి నెమ్మదిగా ఒత్తాలి. మీ దగ్గర అరిటాకు లేకపోతే చేతిలోనే చేయొచ్చు. పిండి మీద మధ్యలో ఇలా నీళ్లు అద్దితే పిండి కాస్త మాయిస్ట్గా ఉంటుంది, అలాగే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా తయారు చేసిన పిండి వడల్ని నేను వేడి నూనెలో వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని తిప్పుతూ వేయించాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, క్రిస్పీగా ఉండే మధుర్ వడలు తయారైనట్టే. వీటిని మీకు నచ్చిన కొబ్బరి చట్నీతో లేదంటే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.